బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోని 40 విమానాశ్రయాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. పాట్నా, కోయంబత్తూర్, జైపూర్, వడోదర, శంషాబాద్తో సహా పలు విమానాశ్రయాలకు బెదిరింపు కాల్ వచ్చింది. కోయంబత్తూరు విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:30 గంటలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాశ్రయంలో బాంబు స్క్వాడ్తో తనిఖీ చేశారు. ఇక విమానాశ్రయంలో భద్రతను పెంచారు. ఇతర విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అన్ని విమానాశ్రయాల్లోనూ తనిఖీ చేశారు. ఇక ఎలాంటి అనుమతి వస్తువులు గుర్తించలేదు. బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలగలేదని అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోని 40 విమానాశ్రయాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. పాట్నా, కోయంబత్తూర్, జైపూర్, వడోదర, శంషాబాద్తో సహా పలు విమానాశ్రయాలకు బెదిరింపు కాల్ వచ్చింది. కోయంబత్తూర్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:30 గంటలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇక దీంతో విమానాశ్రయంలో బాంబు స్క్వాడ్తో తనిఖీ చేశారు. విమానాశ్రయంలో భద్రతను పెంచారు. ఇతర విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అన్ని విమానాశ్రయాల్లోనూ తనిఖీ చేశారు. ఇక ఎలాంటి అనుమానిత వస్తువులు గుర్తించలేదు. బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలగలేదని అధికారులు తెలిపారు.